మా ఫ్రెండ్ ఎవరో ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఉంటే వాళ్ళని అడిగాను. ఒకసారి జనరల్గా నేను ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఏం ప్రోటోకాల్ ఉండదు, నేను క్యూలో నుంచి వెళ్ళిపోతా, ఎందుకు వచ్చిందిలే అని. ఒకసారి చాలా హడావిడైపోయింది నాకు బాగా. ఇక్కడ మీటింగ్ తీసుకుని అర్జెంటుగా మళ్ళీ చెన్నై వెళ్ళాల్సి వస్తుంటే లాస్ట్ మినిట్లో పరిగెత్తి, సో అక్కడ ఎవరో ప్రోటోకాల్ స్టాఫ్ చూసి నన్ను టక తీసుకెళ్తున్నారు సెక్యూరిటీ చెక్. క్యూలోంచి ఒకళ్ళు అరిసేశారు, ఏంటి కొట్టాల్సి వెంట గొప్ప ఏంటి అని. ఎప్పుడు వెళ్ళను సార్, అసలు ఎప్పుడు ఎవరైనా చెప్పినా వెళ్ళను నేను. ఎంత 2 hours ముందే ఉంటాయి ఎయిర్పోర్ట్లో. కోపం వచ్చేసింది నాకు. ఐ షౌటెడ్ హిమ్ బ్యాక్. నేను సంవత్సరానికి 4 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, కనీసం ఐ షుడ్ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ అని చెప్పి అరిచేసి అతన్ని. ఐ డోంట్ నో, మీరు పెద్దవాళ్ళు అండి, మీరు 4 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ఇంతకు మించిన సౌలభ్యం నాకు ఈ దేశంలో ఇంతకు మించి ఏమి లేదు, లెట్ మీ ఎంజాయ్ దిస్ ప్రివిలేజ్, నేను వాడుకోకపోయినా సరే అని అరిచి వెళ్ళిపోయా. ఫ్యూ పీపుల్ క్లాప్ దేర్. నేను అలా అడిగా, సార్ అమ్మడోళ్ళకి కనీసం ఎయిర్పోర్ట్స్లో ఒక వేరే క్యూ, అట్లీస్ట్ విల్ ఫీల్ హ్యాపీ. తిరుమలకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు పొలిటీషియన్లు అందరికి ప్రోటోకాల్ వేరే క్యూలు పెట్టినప్పుడు కోట్లు కట్టే ట్యాక్స్ పేయర్స్కి కష్టపడి వాళ్ళకి ఒక క్యూ కూడా పెట్టచ్చు కదా, మాకు కూడా ప్రోటోకాల్ పెట్టచ్చు కదా అనే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే నవ్వాడు. అనుకుంటే మా చేతిలో ఏం లేదండి, ఎన్ని డ్రీమ్స్ మీకు, సరదాగా ఫ్యాంటసీలు మీరు ఎన్ని. ఏమంటే ఇట్ విల్ ఇన్స్పైర్. ఇప్పుడు పక్క క్యూలో నాన్ ట్యాక్స్ పేయర్ కనీసం వాడు ఇన్స్పైర్ అవ్వచ్చు, నేను ఆ క్యూలోకి వెళ్ళాలి, నేను కూడా ట్యాక్స్ కట్టాలి అని అట్లా కూడా అనుకోవచ్చు కదా. ట్యాక్స్ పేయర్స్కి ఏమీ చేయలేము ఈ దేశంలో.